హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. అడగమంటారా వద్దంటారా? చెప్పమంటారా వద్దంటారా? అడగతేనేమో లేనిపోయిన తలబోట్లు, అడగకపోతేనేమో లోపల ఉన్నది ఊరిపోతాయి. కాబట్టి అసలు నిరుద్యోగ భృతి ఉన్నదా లేదా? నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఎందుకని? నిరుద్యోగ భృతి ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, కొన్ని లక్షల మంది నిరుద్యోగులు గంపిడి ఆశలు పెట్టుకుని కళ్ళు కాయలు కాసేలా నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు అనేది ప్రభుత్వానికి తెలుస్తుందో లేదో తెలియదు, కానీ చాలామందికి మాత్రం తెలుస్తుంది విషయం. కాబట్టి నిరుద్యోగ భృతి ఇస్తారో ఎవరో తెలియని మీమాంసలో, నిరుద్యోగ భృతి అసలు అమలు చేస్తారో లేదో తెలియని సందిగ్ధ అవస్థలో నిరుద్యోగులు అందరూ ఉన్నారన్న మాట వాస్తవం. ఇది ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతిపై గంపిడి ఆశలు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. కాబట్టి అది ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. డిఎస్సి ఏమో ఇంకా వాయిదాలు పడుతుంది, అలాగే గ్రూప్స్ పరీక్షలు కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. మరి నిరుద్యోగుల్ని ఎర్రకట్టలో పెట్టింది ప్రభుత్వం అనేది నేను అంటాను ఖచ్చితంగా. కాబట్టి 100% ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చామాయి. ఎన్నికల హామీ కింద నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఎన్నికల హామీ కింద మేము అమలు చేస్తాం. నిరుద్యోగ భృతి నిరుద్యోగకు వచ్చి 3,000 చొప్పున ప్రతి నెలకే ఉద్యోగం వచ్చే వరకు మేము ఇస్తాం అని అన్నాం. 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలు ఒక నిరుద్యోగికి 3,000 చొప్పున లెక్కేసుకుంటే కనుక 5,000 6 3 18, ఇంచుమించుగా 18,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వాల్సింది ఉంది. అంతే కదా లెక్క. అయితే కనుక వాటి గొడవ వదిలేండి. నేను అనేది ఏంటంటే 6 నెలలు ఇవ్వకపోయారు, ఎప్పటి నుంచి ఇస్తారో చెప్తే హ్యాపీగా ఉంటారు కదా. అసలు ఇస్తారో లేదో తెలియని అనుమానం, ఆ టెన్షన్ కన్నా ఇస్తారు పలానా నెల నుంచి అని అంటే కనుక అదొక ఇది నేను అనేది. అవునంటారా కాదంటారా? కాబట్టి ఇస్తారో లేదో తెలియని దానికోసం ఆలోచించి నిజంగా దాని మీద ఎక్కువగా ఒత్తిడి గురవుతారేమో వాస్తవంగా మాట్లాడాలంటే. కాబట్టి ఎన్నికల హామీ కదా నిరుద్యోగ భృతి అనేది, ఏదో సాదాసేదాగా ఇప్పుడు వచ్చింది కాదా. ఎన్నికలకు ముందు ఇదే హామీనిచ్చి నిరుద్యోగుల ఓట్లని గంప కొత్తగా వేయించారాయే. మరి అలాంటి నిరుద్యోగులకి మరి ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ భృతి? కాబట్టి అసలు నిరుద్యోగ భృతి అందించే ప్రతిపాదన అనేది ఉంటే కనుక అసెంబ్లీలోనో లేదా శాసనమండలిలోనో మీ మంత్రులు మొత్తం అందరూ మాట్లాడేవారే కదా. మరి ఎక్కడా కూడా నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదా ఏ మంత్రి కూడా. ఎందుకని? అయ్యో నిరుద్యోగ భృతి అనేది చాలా ఇంపార్టెంట్, నిరుద్యోగులు అందరూ గంప కొత్తగా మనకే ఓట్లేశారు, మనల్ని గెలిపించారు నిరుద్యోగులు అన్న మాట మీకు అందరికీ తెలుసు కదా. కాబట్టి ఎందుకని దాన్ని ఊసెత్తడం లేదు? దానికోసం బడ్జెట్లో ఏమన్నా కేటాయించారా? నిరుద్యోగ భృతి కోసం ఏమీ కేటాయించలేదు కదా. బడ్జెట్లో కేటాయించుంటే ఇదిగో ఇన్ని కోట్లు కేటాయించాం కాబట్టి ఇది మాత్రం ఓన్లీ నిరుద్యోగ భృతి కిందనే అని అంటే కనుక ధీమాగా ఉండిపోను నిరుద్యోగులందరూ. పర్వాలేదురా, ఒక నెల లేట్ అయినా పర్వాలేదు, నిరుద్యోగ భృతి ఇస్తారో అని చెప్పని. కాబట్టి అలా కేటాయింపులు కూడా లేకపోయేసరికి లేనిపోయిన అనుమానాలకు తావిస్తుంది అంతా కూడా. అవునంటారా కాదంటారా? కాబట్టి అందులో పైపెచ్చు మనం చేస్తున్నది ఏంటి? రాష్ట్రంలో కేవలం నిరుద్యోగులందరూ 4.46 మాత్రమే, 4,46,000 మంది మాత్రమే నిరుద్యోగులు ఉన్నారని కొన్ని కాకి లెక్కలు లాంటి అసలు లెక్కలు సరిలేని లెక్కలు చెప్పడం ద్వారా ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. ఏంటంటే రాష్ట్రంలో ఉంది వాళ్ళే కాదు, ఇంకా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. మరి అది ఏ సర్వే ఏంటో తెలియదు, కానీ నిరుద్యోగులు లేనట్టు అలాంటి లెక్కలు చెప్పడం ద్వారా లేనిపోయిన అనుమానాలు పెరిగిపోతున్నాయి. 1 కాదు 2 కాదు, 6 నెలలు అయిపోయింది, దాన్ని ఊసే లేదు. దాని మీద ఎక్కువ అనుమానాలు రేగెత్తుతున్నాయి. కాబట్టి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదు, ఇంకా ఎక్కువ అనుమానాలు రేగుతున్నాయి. కాబట్టి ఇంకొక మాట, అసలు నిరుద్యోగులకి లేదు. తర్వాత డిఎస్సి ఇంకా వాయిదా పడుతుంది. గ్రూప్స్ 1 పరీక్షలు కానీ అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ లేదు. వీటన్నిటి మధ్య సతమతం అవుతున్న నిరుద్యోగికి తర్వాత అవి ఎలాగో అమలు చేయటం లేదు. పైపెచ్చు కొంతమంది మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఇది మాత్రం నేను చెప్పగలను. ఎలా అంటే, ఏదైతే బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేశారో ఆ డబ్బులు కూడా అండ్ ఆ డబ్బులతోటి గంజాయి తాగి గంజాయికి బానిసలైపోయారు మహిళలు పురుషులు అన్నట్టుగా మంత్రి గారు ఎవరావిడి సవిత గారు మాట్లాడటం చాలామంది విన్నాం మనం. కాబట్టి అదేంటిది? అలాంటి వ్యాఖ్యలు కరెక్టేనా? అలా మాట్లాడొచ్చా? గంజాయి తాగి మనుషులందరూ కూడాను, గంజాయి అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే వచ్చిన డబ్బుల ద్వారానే గంజాయికి బానిసలు అయ్యారంటే ఇది మరీ దారుణమైన విషయం కదండి. నమ్మశక్యంగా ఉందా ఇదేమన్నా? కాబట్టి మీరు ఎలాగైనా అనండి, జగన్మోహన్ రెడ్డి గారిని అంటారో లేకపోతే దేన్ని అంటారో ఏదైనా అనండి, కానీ నిరుద్యోగులు అలాగే కొంతమంది ఏదైతే కొన్ని పథకాలు అన్నారో వాటిని మాత్రం అమలు చేయండి. మీరు బటన్ నొక్క అవసరంలా. నేను అనేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం బటన్ నొక్క అవసరం లేదు. బటన్ నొక్కకుండానే ఏదైతే మనం చేస్తామన్నామో నిరుద్యోగ భృతి గారి, అలాగే ఏదో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అది కానీ, అలాగే ఇంకా రైతు భరోసా కానీ, అలాగే ఇంకా చాలా ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించిన అమ్మకు 100 డబ్బులు కానీ,
సూపర్ 6లో మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా మీరు అమలు చేయండి చాలు. బటన్ నొక్కవసరలా. బటన్ నొక్కితే మరి లేనిపోయింది నాలంటోడు మీలాంటోడు చాలామంది ఇలాగ మళ్ళీ గంజాయికి బానిస అవుతారు అని ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి మొత్తం అందరికి ఆపాదించినట్టు అవుతుంది కదా. లేనిపోయిన అలవాట్లు ఒకవేళ లేకపోయినా అలాంటిది నిజమేనా బటన్ నొక్కితే ఆ డబ్బులతో ఇలా చేయాలా అని మనం నేను ఇంటిస్తున్నాం ఏంటి అని ప్రజల్లో ఒక సందేశాన్ని పంపినట్టు అవుతుంది. కాబట్టి బటన్ మీరు నొక్కవసరం లేదు. సూపర్ 6లో పథకాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడం, లేదా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వడం, 20 లక్షల ఉద్యోగాల్లో కనీసం సంవత్సరానికి కిందని ఆ ఉద్యోగాలు ప్లేస్మెంట్స్ భర్తీ చేయడం, ఇలాంటివి చేయండి చాలు. బటన్ నొక్కనవసరంలా. అంతేకాదండి ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు నిరుద్యోగుల్ని కలచివేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే కనుక 100% నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారనేది ఒక్క మాట అండి, ఒకే ఒక మాట చెప్తే రాష్ట్రంలో నిరుద్యోగులందరూ చాలా సంతోషపడతారు. పర్వాలేదు మన బతుకులకు వెలుగు వచ్చింది, ఉద్యోగం వచ్చేదాకా మనకంటూ కొంచెం ధీమా ఉంది అనే ఒక అభిప్రాయం అయితే వాళ్ళలో ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యాఖ్య చేస్తారని నేను నమ్ముతున్నాను. చూస్తున్న మీరందరూ కూడా మన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్త వాళ్ళు ఏదైనా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.